సమస్య మూలాల్లోకి వెళ్ళాలి మనం. ఇది వారి వల్ల వచ్చింది, వీరి వల్ల వచ్చింది అని తోసేయద్దు. పిల్లాడు చీకట్లోకి ఎడతాడు, రాత్రిపూట చీకటి కాక లైట్ లేదు, వాడు ఎడతాడు. ఈ తండ్రి ఏం చేస్తాడు, ఎవడో వస్తాడు వీడితో కబుర్లు చెప్పడానికి, అరుగు మీద కూర్చొని కబుర్లు చెబుతూ ఉంటాడు. తల్లి లోపలేదో ఆవిడ పనులు ఆవిడ ఉంది. పిల్లాడు వెళ్ళిపోతూ ఉంటేనో ఇవిడు చెబుతుంది లోపల నుంచి, వాడు ఆ చీకట్లోకి వెళ్ళాడు కాస్త చూడండి అంటుంది. వీడేమంటాడు, అరే వేధవా చీకట్లోకి వెళ్తాను చెప్పాం లేదా వేధవా, వీడికనే మేనమామ పోలికలు వచ్చాయి అంటాడు. వాడు లోపలికి తీసుకురాడు మేనమామ పోలికలు అంటే ఆవిడ అన్నం ఈయనకి సరదా. వెంటనే ఆవిడ తెడ్డేసుకు వస్తుంది, మా తమ్ముడు పోలికలు వచ్చాయా, మీ తమ్ముడు మంచివాడా అంటుంది. వెంటనే వాడు చీకట్లోనే ఉన్నాడు, వీడు దెబ్బలాడుకుంటున్నారు. మన సంసారాలు ఇలాగే ఉంటాయి. వాడిని చీకట్లోంచి బయటపడేయడం ముఖ్యం కాదమ్మా, మనం దెబ్బలాడుకోవడం మనకి ముఖ్యం. జాషువా అయినా విశ్వనాథ అయినా ఎవరైనా మేము కవులు ఘర్షణ పడేది దీనికోసమే. అంతర్గత ప్రవృత్తి, మన మనస్సు ఏం ఆలోచిస్తుంది మనం చూడం. ఇక్కడ ఎవడి మీద గెంటేద్దాం, కొడుకు తప్పుడు పోలికలు వస్తే మేనమామ మీదకి తండ్రి గెంటేస్తాడు, పినతండ్రి మీదకి తల్లి గెంటేస్తుంది. మొత్తం మీద వారి పుట్టింటి వారు గొప్పవారే, వీరి పుట్టింటి వారు గొప్పవారే. వాడి కర్మ కొద్దీ వాడు పుట్టాడు వీళ్ళకి. ఈ దుర్గుణాలకు మనం ఎవరం బాధ్యత వహించాం, గెంటేస్తామంతే. అలా గెంటేద్దని చెబుతున్నాడు. జాతీయ పౌరుష జ్వలనము ఆబాల్యంబు సవరించు కావ్యరాజములు లేక విక్రమక్రమ శిక్ష వెన్నతో నిడు జిజాసతి వంటి మాతృదేవతలు లేక, విక్రమక్రమ శిక్ష వెన్నతో నిడు జిజాసతి వంటి మాతృదేవతలు లేక, ఒక బొట్టు ఒక జుట్టు ఒక కట్టుబడి నేర్పి పాలింపజాలు దేవతలు లేక, ఒక బొట్టు ఒక జుట్టు ఒక కట్టుబడి నేర్పి పాలింపజాలు దేవతలు లేక, కులమెల్ల చెదరి తెంపులగుచుండ వారించి కాపాడు ప్రభువు లేక, కులమెల్ల చెదరి తెంపులగుచుండ వారించి కాపాడు ప్రభువు లేక, బుద్బుదంబులకెనయైన 3 నాళ్ల పదవులకు ప్రతిష్టలకునై ప్రాకులాడి, బుద్బుదంబులకెనయైన 3 నాళ్ల పదవులకు ప్రతిష్టలకునై ప్రాకులాడి, నరుల నమ్మించుకొనలేక నమ్మలేక, నరుల నమ్మించుకొనలేక నమ్మలేక, చిదికియున్నవి నా జాతి జీవితములు. ఇది జాషువా ఆవేదన. ఇది ఆవేశమా ఆవేదన మీరే చెప్పండి. ఇందులో ఎక్కడ ఆవేశం లేదండి, ఆవేదన తప్ప. చిదికిపోయే నా జాతి జీవితాలు, దానికి కారణం కూడా చెబుతున్నా, దయచేసి పరిష్కరించండి. నేను 100 ఏళ్ల క్రితం మాట్లాడాడే, ఇప్పటికీ అవి పరిష్కారాలు కాలేదే, ఇంకా ముదిరిపోతున్నాయి వ్యాధుల్లాగా. ఇవాళ కావ్యం అంటే ఏమిటండి? మీరు సోమవారం నాడు ఎప్పుడో పత్రికల్లో సాహిత్యం వస్తుంది, గమనించండి. అస్తిత్వం ఎవడ అస్తిత్వం ఇక్కడ? ఎవడు కులం వాడు గొడవ, ఎవడు మతం వాడు గొడవ, మా అస్తిత్వం ఏమిటి అస్తిత్వం? అసలు ఈ అస్తిత్వం వ్యక్తిత్వం ఈ రెండు పెద్ద అబద్ధాలు, తెలియకుండా మాట్లాడతారు. నేనెవరు లోపలికి ఆలోచిస్తే ఎవరికైనా తెలుస్తుంది. అక్కడ మన కులాన్ని బట్టి, మన వర్గాన్ని బట్టి, మన పుంస్త్వాన్ని బట్టి, మన స్త్రీత్వాన్ని బట్టి, మన పొడుగును బట్టి, మన పుట్టిని బట్టి మన అస్తిత్వం ఉండదండి. ఆత్మకు అవన్నీ లేవండి. ఆత్మ మనమని తెలుసుకోకుండా శరీరం మనం, మనస్సు మనం, ఇంకేదో పక్కన ఉండే దుకాణం మనం అనుకుంటే ఇలాగే ఉంటుంది. ఇదే అస్తిత్వవాద చర్చ. ఏ పత్రిక తిరగేసినా ఈ మధ్య చదవడం మానేశాం. ఎవరికి అస్తిత్వం, ఎవరికి అసలు మన కవిత్వమే అస్తిత్వం లేకుండా పోయింది. వేళ కవిత్వానికి అస్తిత్వం లేదు, వీళ్ళందరికీ అస్తిత్వం ఉంది. కానీ దాన్నే ఖండిస్తున్నాడు ఆయన. కావ్యరాజములు, ఏ కావ్యాలు రాస్తున్నారు మీరు? నలుగురు కలిసి ఉండమని రాస్తున్నారా, దెబ్బలాడుకోమని రాస్తున్నారా? అందరూ కలిసి ఉండేది కదా సమాజం అంటే. ఎందుకు ఉండలేకపోతున్నాం? ఒకరికి జరిగిన అవమానాన్ని మనకి జరిగింది అని అనుకోకుండా, వాడు ఏ కులం వాడో గమనించి వాళ్ళకి అలాగే జరగాలి. ఎందుకు వంకర వ్యాఖ్యానం చేస్తున్నాం? ఇక్కడ ఓట్లేసే చోట కూడా కులం వస్తుందండి దేశంలో. కుల అభిమానంతో కొన్ని ఎన్నికలు జరుగుతాయి, కుల ద్వేషంతో కొన్ని ఎన్నికలు జరుగుతాయి. దేశం ఎలా బాగుపడుతుందమ్మా? దేశం ఎలా బాగుపడుతుంది? అందరం ఆలోచించాలి. కులం పేరు చెప్పడం ఓటు పెడితే పేలిపోవాలి వెంటనే. నీ కులం నా కులం అవ్వదు, కాదు నాది జాషువా కులం, నాది విశ్వకులం అని చెప్పండి. ఖచ్చితంగా నాది విశ్వకులం అని చెప్పండి. విశ్వమంతా నాదే కులం అని చెప్పండి. కులం పేరు చెప్పి ఓటు పెడితే పేలిపోవాలి వెంటనే. ఇక్కడ ఎందుకు అడుగుతున్నాం, ఇక్కడికి ఎందుకు వచ్చామని? అబ్బే శుభ్రంగా డబ్బులు బుచ్చేసుకోవడం, వాళ్ళకి పంచి పెట్టేసాడు. మనోళ్ళు కదా, వేసిపోతే ఎలాగా వేసుకొని సుఖంగా మా సొమ్మేం పోయింది. ఇంకా బాగా సమాజంలో సమస్యలు పెరుగుతూ ఉంటాయి, ఆందోళనలు పెరుగుతూ ఉంటాయి, ఒత్తిళ్లు పెరుగుతూ ఉంటాయి, మా ఖాతాలు కూడా పెరుగుతూ ఉంటాయి. బాగా ఆందోళన పెరిగిన కొద్దీ ఆధ్యాత్మికతకి డిమాండ్ పెరుగుతుంది. నాకు తెలుసు, మేము బాగుపడతాం. కానీ సమాజంలో సమస్యలు ఏవి పరిష్కారం కావు. చూడవలసిన విధానం అది కదా, అదే మొత్తుకుంటున్నాడు ఆయన. ఏమిటి ఇలా ఆలోచిస్తారు మీరు? బాల్యం నుంచే సవరించాలి మనిషి ప్రవృత్తిని. అది జాషువా బాధపడుతున్నా. ఆ బాల్యంబు సవరించాలి.
ఏమిటి సవరించాలి? జాతీయ పౌరుష జ్వలనము. ఒక్క వీరుడు కథ మన ఇంట్లో పిల్లలకి చెప్పామండి వేళ. హనుమంతుడి గురించి చెప్పామా, పోనీ అల్లూరు సీతారామరాజు గురించి చెప్పామా, పోనీ అంబేద్కర్ గురించి చెప్పామా. జీవిత కథ అండి. పరీక్షల్లో రాకపోతే అంబేద్కర్ కూడా చెప్పరండి, ఆంజనేయ స్వామి కూడా చెప్పరండి. ఎందుకంటే ఇట్ వాంట్ కమ్ ఇన్ ఎగ్జామ్స్. అంటే ఎగ్జామ్సే ముఖ్యం అన్నమాట. పైగా మొన్న ఎక్కడో స్టేషన్లో విన్నాను నేను, తండ్రి తల్లి కూర్చున్నారు, పిల్ల ఉంది, ఆ పిల్ల చేతిలో ఏదో పుస్తకం ఉంది, అది హనుమంతుడు పుస్తకం. అది హనుమంతుడు కథ చెబుతున్నాడు ఆయన. హూ ఈజ్ హనుమాన్ అని పిల్ల అడిగింది. వెంటనే తండ్రి అన్నాడు, హీజ్ ఏ బిగ్ మంకీ అన్నాడు. నమశివాయ అన్నాడు. హనుమంతుడు బిగ్ మంకీయా? అదే సుందరకాండ చదివిన ఓ పండితుడిని అడిగితే హనుమంతుడి గురించి ఎన్ని చెబుతారండి. మనోజవం, మారుతతుల్య వేగం, జితేంద్రియం, బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం, వానరయోధ ముఖ్యం, ఇన్ని మాటలు చెబుతాడే. ఈయనకి బిగ్గుమంకి తప్పితే ఏం తెలియదే దిక్కుమాలిన ఇంగ్లీష్ కారణంగా. ఎందుకంటే ఈ మనోజవం, మారుతతుల్య వేగం ఇంగ్లీష్ వేగం ఎలా మార్చాలో ఈయనకి తెలియదు. బిగ్గుమంకి ఒకటే తెలుసు, పెద్ద కోతని అర్థమైంది పిల్లాడికి. ఇంకా వాడు హనుమంతుడు ఎందుకు అవుతాడు? దేశం కోసం త్యాగం ఎందుకు చేస్తాడు? సీతాదేవి కోసం సాహసం ఎందుకు చేస్తాడు? ధర్మానికి సహాయం ఎందుకు చేస్తాడు? పెద్ద కోతులాగా తయారవుతాడు. స్వతంత్రం కోసం పోరాడినటువంటి వీరులు మీ గుంటూరులో ఉన్నారే, వాళ్ళ చరిత్రలు మనం పిల్లలకి చెప్పామా? ఇవి చెప్పడానికి పాఠ్యపుస్తకాల్లో ఉండాలి. సంపాదక మండలి, ప్రభుత్వాలు గంటేద్దండి వ్యవహారాన్ని. ప్రభుత్వాల దోషం కాదండి, మన దోషమే. మన పిల్లలకి మనం పాఠం చెప్పడానికి ప్రభుత్వం శాసనసభలో చట్టం చేయాలండి. రోజు నేను మొత్తుకుంటున్నానే, రాత్రి కార్యక్రమం ముగిస్తూ 23:30 గంటల్లో ముగిద్దాం, కలుసుకుందాం, అంతవరకు తెలుగులో మాట్లాడదాం. ఆ తెలుగులో మీరు మాట్లాడుతున్నారా ఆలోచించండి. నేను పొద్దున్న జనభూమి రైల్లో వచ్చాను, నేను ఒక్కడనే తెలుగు మాట్లాడాను. ఇడ్లీ అమ్మేవాడు కూడా ఇంగ్లీషే మాట్లాడాడు. నా కర్మ కాలింది అనుకున్నాను నేను. ఎక్కడా లేదండి అది. మళ్ళీ మనకు కనపడుతున్నారు, మనతో ఫోటోలు తీసుకుంటారు. మీ ప్రవచనాలు మేము ఫాలో అవుతున్నాం. ఫాలో అవడం ఏంటంటే, నేను రాజకీయ నాయకుండా ఎందుకు ఫాలో అవ్వాలి? ఎవడు ఫాలో అవుతారు? అంత అనుసరిస్తే నువ్వు ఫాలో అనే మాట వాడకూడదు. మరి నిజంగా నా ప్రవచనం నువ్వు అనుసరిస్తే మేము మిమ్మల్ని అనుసరిస్తున్నామండి అని చెప్పాలి. ఫాలో అవుతున్నామంటే నువ్వు అనుసరించట్లేదు అనమాట. నీకు ఫాలోకి ఏం వాడాలో తెలియదు. అదే మనం మౌలికంగా ఆలోచించాం. మన మాటల్లో తెలుగు ఉందా? పోనీ గత్యంతరం లేక పదాలు తెచ్చుకున్నామంటే వేరండి. ఉన్న వాటిని కూడా అమ్మా నాన్న అనడం మానేసామండి. పిల్లలు శుభ్రంగా మా మమ్మీ, మా డాడీ. ఈ మధ్య అది కూడా మానేశారమ్మా. మా మ్యామ్, మా డాడ్. ఇంకా ముందు డాడ్ కూడా ఉండడు, డెడ్. మరి డాడ్ ఇంకా తగ్గితే డాడేగా. ముందు మూతి మీద కొట్టి అది మానిపించాలండి. నేను మమ్మీ అంటే నేను పలకను, డాడ్ అంటే నేను పలకనని చెప్పాలండి ఖచ్చితంగా. కనీసం అమ్మా నాన్న మాటలు నిలబెట్టుకోలేము. మనకు అందరికీ తెలుగు కావాలి, ఉత్సవాలు కావాలి, జాషువా కావాలి. జనం ఏం బాగుపడుతున్నారో మాకేం తెలియట్లా. పరమ విరక్తితో అందుకే నేను మానేస్తున్నాను ప్రకటించా. మొహమాటం వెళ్ళా వెంకటేశ్వర స్వామి సాక్షిగా నాకు చాలా విరక్తి కలిగింది. గుళ్ళో కూర్చొని ధ్యానం చేసుకుంటే మంచిది. దేనికి ఇదంతా ఎవరు పాటించారు, ఎవరికి అక్కర్లేదు ఇవన్నీ. మనకు గొంతు చించుకోవడం తప్పితే ఏం లేదు ఇక్కడ. ఆ విరక్తి కలుగుతుందండి. ఎవరికైనా నిజాయితీగా ఆలోచించిన వాడికి కలిగి తీరుతుంది. అదే జాషువా మొత్తుకుంటున్నాడు ఇక్కడ. ఏమైపోయింది జాతి లక్షణం? అంతేకాదు ఇవాళ తల్లులమ్మ నమస్కారం పెట్టి కోరుతున్నాం. ఈ పిల్లలకి ఏం చెబుతున్నారు, ఏ గాథలు చెబుతున్నారు? జిజా సతి వంటి మాతృదేవతలు లేక విక్రమ శిక్ష. పౌరుషంతో ఉండాలి, పోరాడాలి, పోరాడాలి, పోరాడాలి. ధర్మం కోసం పోరాడమని చెప్పాలండి, మార్కుల కోసం పోరాడమని చెబుతున్నారమ్మా. నమస్కారం, మీ అందరికీ నమస్కారం. ప్రోగ్రెస్ కార్డు ఇలా పట్టుకురాగానే, ప్రగతి పత్రం చూడగానే నీకు ఎందుకు 25 రాలేదు? వై, అది కూడా తెలుగులో కాదు, వై యూ డిడెంట్ గెట్ 25 అవుట్ ఆఫ్ 25? అడిగే తల్లికి వచ్చాయా? అడిగే తండ్రికి వచ్చాయి ఎప్పుడైనా? 300 అష్టావధానాలు చేసి 10 శతావధానాలు చేసి 1000 మంది విద్వాంసులు కూర్చుంటే విద్యార్థులు కాకుండా 21 రోజుల్లో సహస్రావధానం చేసి ఒకే రోజులో మొత్తం పద్యాలన్నీ అప్పగించిన ఈ బడుగు జీవికి 72 మార్కులు వచ్చాయమ్మా. 72 మార్కులు నాకు వచ్చింది. 100కి 100 రాలా. దయచేసి మీ పిల్లల్ని మార్కుల కోసం హింసించకండి. మార్కులు ఎక్కువ వస్తున్నాయంటే పిల్లాడు చెడిపోతున్నాడు అనమాట. ఎక్కువ వస్తున్నాయంటే చెడిపోతున్నాడు వాడు. ఖచ్చితంగా మార్కుల మీద దృష్టి పెట్టాడు వద్దని చెప్పండి. కాసేపు ఆడుకోమనండి, కాసేపు పాడుకోమనండి, గుళ్ళో వదిలేండి, బాగుపడతాడు. కనీసం దేవుడు చూడమనండి, ఏమొద్దు. సంధ్యావందం, సూర్యోదయం చూడమనండి, సూర్యాస్తమయం చూడమనండి. అవి నేర్పండి, పిల్లలు బాగుపడతాడు. జాషువా చెబుతాడు సూర్యాస్తమయం అంటే ఎంత అందంగా ఉంటుందో అద్భుతంగా చెబుతాడు పెరదోషి కావ్యంలో. కుంకుమ బంకమున్ బుల్లుము కొన్నవి తూరుపు కొండ నెత్తముల్. సూర్యోదయం ఎంత అద్భుతంగా ఉంటుందో చెబుతాడు ఆయన. కుంకుమ బంకమున్ బుల్లుము కొన్నవి తూరుపు కొండ నెత్తముల్ పంకజవ అంధగుండు అరుణ పాదములన్ని గిడించె మింట ఏడాంకుడు చిన్నబోయి చరమాచల సానుతటంబులెక్కి మీ జింకయు తాను గడ్డిగ రచన్ పెను చీకటులార్చె కాకులై. ఏం వర్ణన, ఏం వర్ణన. చూసారా, 2-3 చప్పట్లు కొట్టారు. పూర్వం ఇదే గుంటూరులో పద్యం అర్థమై చప్పట్లు కొట్టేవాళ్ళు 1000 మంది ఉండేవాళ్ళు.
ఇది ప్రత్యక్ష సాక్ష్యం. పద్యం అర్థం కాలేదు అనడానికి. పద్యం అర్థం కాలేదు ఏం చప్పట్లు కొడతారో దుప్పట్లు కప్పేస్తారు. ఇదివరకు ఇదే గుంటూరులో పద్యం పాడితే పద్యం అర్థమై కొట్టేవాళ్ళు వెంటనే. ఇప్పుడు అర్థం కాలేదు, కొట్టలేదు. మీ తప్పు లేదమ్మా, మా తప్పే. మీ తప్పేముంది? అర్థమైతే కదా, ఏదో పాడుతున్నాడు ఆయన, పాడినా అంతే. ఇది అర్థం కావాలంటే కేవలం ప్రతిపదార్థం చెబితే సరిపోదండి. సూర్యోదయాన్ని చూపించండి మీ అబ్బాయిలకి. జిడ్డు కృష్ణమూర్తి గారు రిషి వ్యాలీలో బ్రహ్మాండమైన పాఠశాల పెట్టాడు. అక్కడ పిల్లలకి రోజు మొట్టమొదటి ఉదయం అరగంట 5:30 నుంచి 6 వరకు కొండ మీదకి పంపిస్తారు. వాళ్ళే కొండ మీదకి సూర్యోదయం చూసి రమ్మంటారు. ఏం ప్రశ్నించరు, ఏం మాట్లాడరు. సూర్యోదయం చూడగానే మూతి దగ్గర మైకెట్టి నీ స్పందన ఏమిటని అడగరు. ఏముండదు అక్కడ, అడగకూడదు. అలాగా కృత్రిమంగా స్పందిస్తాడు ఏదో ఒకటి. సినిమా చూసిన వాడిని వెంటనే రాగానే సినిమా ఎలా ఉందంటే ఏం చేస్తాడు, బాగుందనక చస్తాడా? అది కాదు. ఇక్కడ అడగరు, ఏం అడగరు, వచ్చి కూర్చోమంటారు. సాయంత్రం అంతే అరగంట వదిలేస్తారు. సూర్యోదయం సూర్యాస్తమయం చూడగలిగితే జాషువా చెప్పిన అందాలు ఏమిటో తెలిస్తే కుంకుమ బంకమున్ బెల్లం పులుము కొన్నవి తూర్పు కొండ నెత్తములు. భగవంతునికి అర్చించినటువంటి కుంకుమని ఆకాశంలో ఎవరో ఇలా పులిమారేమో, ఆకాశం అనేటువంటి భగవంతుడికి అర్చన చేశారేమో దాంతో అన్నట్టుగా తూర్పు కిరణాలు ఉన్నాయండి. ఎంత అద్భుతమైన మాట. ఆ రంగు ఎవడైనా ఫోటో తీయగలడా, నిక్షిప్తం చేయగలడా ఎక్కడైనా? మరి రంగుతో వెయ్యగలరు. సహజంగా భగవంతుడు ఎన్ని రంగులు వేస్తున్నాడండి. పంకజ బాంధవుండు అరుణ పాదములన్నీ గిడించెమింట. పద్మాలకు ఆప్తుడైనటువంటి సూర్య భగవానుడు ఆకాశంలో తన పాదాలు అలా అడుగుపెట్టాడు, ఆకాశంలో అడుగుపెట్టాడు. పంకజ బాంధవుండు ఆయన. ఆ మాట అనడంలోనే జాషువాకి తన జాతి గురించిన స్పృహ పూర్తిగా ఉంది. అక్కడ పంకజము అంటే బురదలో పుట్టిన వాళ్ళు, మట్టిలో పుట్టిన వాళ్ళు. ఎప్పుడూ ఎవరూ బాధపడకల. ఎక్కడ పుట్టారు అన్నదాన్ని బట్టి మనిషి ఖ్యాతి ఉండదండి. ఎలా జీవితాన్ని గడిపాడు అన్నదాన్ని బట్టి ఉంటుంది ఖచ్చితంగా. దయచేసి పుట్టుకకి ప్రాధాన్యం ఇవ్వడం తగ్గించండి. పుట్టుకకి ప్రాధాన్యం ఇవ్వడం తగ్గించండి. ఆ ఇంట్లో పుట్టాడు కాబట్టి, ఆ కులంలో పుట్టాడు కాబట్టి అండం మానేయండమ్మా. ఇదో దౌర్భాగ్యపు మాట. ప్రతిభకి కులం లేదు, పుట్టుక లేదు. ఆయనకు పుట్టాడు కాబట్టి ఈయనకి, ఇవన్నీ అనకండమ్మా. ఇవన్నీ మనిషిని నిర్వీర్యం చేస్తాయి. ఆయన కష్టపడ్డాడు, ఆ విషయం చెప్పండి. దానికి ఏమిటి అభ్యంతరం? మనకి ఈ శరీరమే మనది ఉండదు కదా, ఎప్పుడు పోతామో తెలియదు కదా. శరీరాన్ని బట్టి వచ్చినటువంటి కులము, మతము, ప్రాంతము ఇవన్నీ ముఖ్యాలా? శరీరమే నీది కాదని చెబుతుంటే దాన్ని పట్టుకుని వేలాడతాం మనం ఎంతసేపు. వాళ్ళకే వస్తాయండి మాకులో. ఎవరు చెప్పారు ఆ విషయాన్ని? ఆ కులం వాళ్ళు చెప్పలా, ఈ కులం వాళ్ళు చెప్పలా, దెబ్బలాట్లు మాత్రం మిగిలే. జాషువా లాంటి వాళ్ళు అసలే చెప్పరు ఆ విషయాన్ని. పంకజ బాంధవుండు ఆయన. పంకజం బురదలో పుట్టినటువంటి పద్మాన్ని ఉద్ధరించడానికి బంధువుగా సూర్యభగవానుడు ఉదయిస్తున్నాడంటే నువ్వు ఎక్కడ పుట్టావో నాకు అనవసరం, సూర్యకిరణాలు అందుకోవడానికి వీలుగా ఉంటే చాలు ఉద్ధరిస్తాడు. మీరు గమనించండి, ఒక ప్రకృతిలో ఒక వైచిత్రి. సూర్యుడు ఉదయించగానే వెంటనే వికసించే పుష్పాలు పద్మాలు మాత్రమే. యోగ వాసిష్ఠంలో చెబుతారు ఆ విషయాన్ని. పద్మాలు మాత్రమే. మిగిలినవన్నీ అరగంట ఆలస్యంగా, గంట ఆలస్యంగా వికసిస్తాయి. కొన్ని సాయంత్రానికి వికసిస్తాయి, కొన్ని జీవితంలో వికసించవు. వాటి కర్మ అంతే. ఎందుకో తెలుసా? ఉపనిషత్తుల్లో చెబుతారు ఆ విషయాన్ని, వేదంలో కూడా చెబుతారు. యమే వై శవృణుతే తేన లభ్యక అంటారు కఠోపనిషత్తులో. యమే వై శవృణుతే తేన లభ్యక నాయమాత్మా ప్రవచనేన లభ్యక న శృతేన బహునా శ్రుతేన. యమే వై శవృణుతే తేన లభ్యక. ఎవరిని భగవంతుడు వరిస్తాడో వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. కానీ ఊరికే నువ్వు బాగా ప్రవచనాలు వినడం వల్ల, పుస్తకాలు చదవడం వల్ల, పూజలు చేయడం వల్ల కలగదని చెప్పింది ఉపనిషత్తు. మరి ఎవరిని వరిస్తారండి భగవంతుడు అంటే? సూర్యుడు పద్మాన్ని ఎందుకు వరించాడు? సూర్యకిరణాలు ఇలా పడగానే వికసించడానికి వీలుగా పద్మం రాత్రంతా తనని తాను తయారు చేసుకుందమ్మా. స్వీయ నిర్మితం. అందుకని వికసించింది. నువ్వు కృషి చేయాలా వద్దా? నువ్వు తయారు చేసుకోవాలా వద్దా? నువ్వు ముడుచుకుని దుప్పటి కప్పుకుని పడుకుంటే లోపట్లోకి దూరి వర్ణించాలా? కరుణశ్రీ గారే చెబుతాడు గుంటూరు ఆయన. దుప్పటిలోన దూరినవి వెలుగులు అంటాడు. సూర్యుని కిరణాలు దుప్పట్లో దూరి లేపాడు. అంత బద్దగత్తులు అనమాట వాడు. దుప్పట్లో దూరితే కానీ వీళ్ళు లేవడం. అంత దుప్పట్లో దూరే పని సూర్యుడికి ఏమొచ్చిందండి? కర్మ. ఆయన పోతాడు. నీ కర్మరా అబ్బాయిని. మనం ఎలా ఉండాలి? సూర్యకిరణాలు పడగానే మిగిలిన పూలు, నిత్యమల్లె పూలు, నందివర్ధనం పూలు అన్నిటికంటే ముందు పద్మాలు ఎందుకు వికసిస్తే కలువల కంటే అంటే అవి సూర్యకిరణాల చమక్మని పడగానే వికసించేలాగా తమని తాము తయారు చేసుకున్నాయి. భగవద్ అనుగ్రహానికి పాత్రులం అయ్యేలాగా మనం తయారు చేసుకోవాలి. మన జీవితం ద్వారా, ధర్మం ద్వారా, ప్రవర్తన ద్వారా. ఇది సూర్యోదయాన్ని చూస్తే కలిగే అనుభూతి. ఈ అనుభూతి మీరు 100 డిగ్రీలు చేసినా కలగదండి. ఏ దేశంలో చదివినా కలగదండి. జాషువా పద్యం చదివితే తప్ప, సూర్యోదయం చూస్తే తప్ప. అంతేకాదు మింటనేణంకుడు చిన్న బోయి చరమాచల సానుతటంగులెక్కే. ఆయన ప్రజ్ఞ చూడండి. దేనికి ఏది ప్రతీకగా తీసుకుంటాడు? సూర్యుడిని పేదవాళ్ళకి ప్రతీకగా తీసుకున్నాడు. అందుకే పంకజ బాంధవుడు అని వాడాడు.
పంకజ బాంధవుడు అని వాడాడు, పేదవాళ్ళకి ప్రతీకగా తీసుకున్నాడు. చంద్రుణ్ణి ధనవంతులకి ప్రతీకగా తీసుకున్నాడు. ఎందుకని చంద్రశాలలు అంటారు. పూర్వం ధనవంతుల మేడల మీద చంద్రశాలలు ఉండేవి. 3 అంతస్తులు 4 అంతస్తులు మేడ కట్టి పైన చంద్రశాల కట్టేవారు. చంద్రశాల అంటే దానికి ఒక్కటే తలుపు ఉంటుంది, చిన్న తలుపు, కిటికీలు పెద్ద ఉంటాయి, ఊసలు వెడల్పుగా ఉంటాయి. అక్కడే దంపతుల మంచం ఉంటుంది. ఆ చంద్రకాంతి శుక్లపక్షం అంతా ఆ వెన్నెల నేరుగా మంచం మీద పడుతూ ఉంటుంది. అటువంటి మంచాల మీద కాపురాలు చేశారు కాబట్టి అద్భుతమైన సంసారాలు సాగాయి. ఇవాళ మనకి వెన్నెల టీవీయే, సూర్యుడు టీవీయే, అన్నీ టీవీయే, బతుకంతా టీవీయే. చంద్రశాల ఉండేది. ప్రతి ధనవంతులాగే ఉండేవారు. పైన 3 అంతస్తుల మేడ మీద చంద్రశాల కట్టేవారు. దంపతులు ప్రతిరోజు రాత్రి భోజనం కాగానే తమలపాకులు పెట్టి తీసుకుని పైకి వెళ్ళిపోయేవారు. ఆవిడ శుభ్రంగా ఆకులు నెమ్మదిగా రాసి ఈయన తీసి నెమ్మదిగా ఈ వేలుకో చిలక పెట్టి ఆయన నోట్లో పెట్టేది. ఆయన వేలు కొరికేవాడు. ఆ మాత్రం కొరకపోతే పెళ్ళి ఎందుకు చేసుకున్నావు పని లేక. 70-80 ఏళ్ల దంపతులు ఇద్దరిని నేను మా ఊళ్ళో చూశానండి. నాకు కవిత్వం రావడానికి కారణం అది. 80 ఏళ్ళు భర్తకి, 75 ఏళ్ళు భార్యకి. వీళ్ళిద్దరూ ఉయ్యాల వల్ల మీద కూర్చుంటే మధ్యాహ్నం పూట భోజనం చేశాక ఆవిడ తమలపాకులు రాసిస్తోంది, ఈయన వేలు కొరుకుతుంటే 80 ఏళ్ళు వచ్చినా ఇంకా సరసం పోలేదు. ఎందుకు పోతుంది అన్నాడు ఆయన. నాకు అప్పుడు అర్థమైంది జీవితం అంతా ఎలా ఉండాలి. 80 ఏళ్ళ వాడు ఎలా ఉన్నాడు సరదాగా. ఇవరకు జీవితాలు అలాగే ఉండవు. ఇవాళ కిళ్ళి అంటే బయట ఎవడో గుంటూరులో కిళ్ళి కొట్టువాడు ఇవాళ తప్ప మనకి కిళ్ళి తెలియదు. కిళ్ళికి తాంబూలానికి చాలా తేడా ఉందండి. అమ్మవారు లలితా సహస్రంలో తాంబూల పూరిత ముఖి అన్నారు, కిళ్ళి పూరిత ముఖి అనలేదు. కిళ్ళి వేరు, తాంబూలం వేరు. అంత సరసంగా ఆ చంద్రశాల ఉంది. ధనవంతుడిగా ఉంటుంది, పేదవాళ్ళకు ఉండే అవకాశం లేదు. ఆ చంద్రశాల ఎవరికి ప్రత్యేక? చంద్రుడు ధనవంతుడికి ప్రత్యేక, సూర్యుడు పేదవాళ్ళకి ప్రత్యేక. ఎందుకంటే ఉదయాన్ని ఎలా వర్ణిస్తున్నా అంటే పంకజ బాంధవుడు అనునపాదములను నిగిడించే మింట సూర్యుడు అడుగు పెట్టాడు, జడిసిపోయాడు చంద్రుడు, మింట ఏనాంకుడు చిన్నవు ఈ చరమాచల సాను తటంబులెక్కే. వెంటనే చంద్రుడు తన లేడినెక్కి పశ్చిమ దిక్కుకు పారిపోయాడు. అంటే నిజంగా పేదవాళ్ళు తిరగబడితే ఒక్కడు మిగలడు ఈ దేశంలో అని చెప్పాడండి. ఒక్కడు మిగలడు. ఇలా ఉంటుంది కవిత్వం అంటే. అది అర్థం కావాలంటే కాస్త రసజ్ఞత ఉండాలమ్మా. ఊరికే పెద్ద పదార్థాలు చెప్తే తెలిసేది కాదు ఇది. పంకజ బాంధవుడు అంటే ఏ వర్గానికి ప్రత్యేక, చంద్రశాల అంటే ఏ వర్గానికి ప్రత్యేక. సూర్యుడు ఉదయించగానే చంద్రుడు పారిపోయాడండి. పైగా ఏమన్నాడు? మీ జింకయు దాను గడ్డిగరచన్. చిన్న పద్యంలో ఎంత ఇమిడించాడండి. విత్తనంలో మహావృక్షం ఇమిడించిన భగవంతుడిలాగా. మీ జింకయు దాని గడ్డి గెలిచాను. లేడికి ఎలాగూ గడ్డి కావాలి, అందుకని లేడి కిందికి దిగింది. ఎందుకని? గడ్డి కోసం లేడి కిందికి దిగింది. చంద్రుల్లో లేడి కిందికి దిగితే లేడి మీద కూర్చున్న వాడు కూడా దిగాలగా. కారు తిరగబడితే లోపల వాడు తిరగబడ్డు. అందుకని లేడి జింక కోసం గడ్డి కోసం కిందికి దిగిందిట. అందుకని చంద్రుడు కూడా దిగట. సూర్యుడు ముందు చంద్రుడు ఓడిపోయాడు. అంతేకాదు పెను చీకటులార్చె కాకులు పొద్దునేలా కావు అని అరుస్తూ వెళ్ళిపోతాయి కదా. దానికి జాషువా చేసిన అపూర్వమైన వ్యాఖ్యానం ఏమిటంటే, సూర్యకాంతికి భయపడి చీకట్లు కాకుల రూపంలో పారిపోతున్నాయి అన్నాడు. ఏ ప్రజల్ని సమర్థించాడు, ఎవరిని వ్యతిరేకించాడు, ఎలా విప్లవాన్ని ప్రబోధించాడు. ఒక సూర్యోదయ వర్ణన ఎలా ఉంటే మిగిలిన వర్ణనలు ఎలా ఉంటాయో మీరు ఆలోచించండి దయచేసి.